ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన శుభప్రదమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు కదా. ఆయన మారనివాడు, మాట తప్పినవాడు. బైబిల్లో మాట నాకు చాలా ఇష్టం. యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటికి సజీవులై ఉన్నారని ద్వితీయోపదేశకాండంలో చక్కని మాట నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. దేవుని హత్తుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అనుభవం. ఆయన్ని వదులుగా పట్టుకోవడం కాదు. కొంతమంది క్రైస్తవులము అని పిలిపించుకుంటున్న దేవుణ్ణి వదులుగా పట్టుకుంటారు. కావాల్సినప్పుడు ప్రభు దగ్గరికి రావడం, మిగతా సమయం అంతా ఇష్టానుసారం జీవించడం, లోకంలో బ్రతకడం. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని కృపలో వర్ధిల్లాలి అని ఆశపడి ప్రభువుతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్న క్రైస్తవుడు ప్రభువుని హత్తుకుని ఉండే జీవితం. అలాంటి అనుభవంలోనికి నువ్వు నేను రావాలనే దేవుడు ఆశపడుతున్నారు. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని మనం వింటూ మన ఆత్మలు బలపరుచుకుంటున్నాం, ఆధ్యాత్మికంగా పటిష్టంగా మారుతున్నాం. ఈరోజు వాగ్దానంగా కీర్తన గ్రంథం 107వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. Psalm 107 and verse 7. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఈ వచనాన్ని మనం పరిశీలనగా చదివితే వారొక నివాసపురం చేరునట్లుగా, దేవునికి ఆశ వారు ఒక ఏర్పరచబడిన గమ్యానికి రావాలని, నివాసపురం దగ్గరికి చేరుకోవాలని. అక్కడ హిబ్రూలో మొషాద్ అనే పదం ఉపయోగించబడుతుంది. అనగా ఇన్హాబిటెడ్ ప్లేస్, వారి కొరకు నిర్ణయించబడిన నివాస స్థలము దగ్గరికి రావాలని. క్రైస్తవ జీవితం గురిగలిగిన జీవితం. ఒక గమ్యం ఉంది మనకి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నివాసమునకు చేరాలని. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే, నేను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు. పునాదులు గల పట్టణం వైపుగా మనం ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. అది మన గమ్యం, అది మన ఆశయం. దేవుని రాజ్యము చేరుకోవాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అనేదే క్రైస్తవ జీవితం యొక్క గమ్యం. సో నువ్వు నేను ఒక నివాసపురం చేరాలని దేవునికి ఆలోచన. అందుకట దేవుడు ఒక చక్కని త్రోవను వారిని ఏం చేశాడు? నడిపించాడు. నీవు నడిచే త్రోవలు, నువ్వు ఏర్పాటు చేసుకున్న త్రోవలు ఎప్పుడూ కూడా నిన్ను నివాసపురానికి చేర్చవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నియమించిన గమ్యాన్ని నువ్వు చేరుకోవాలంటే ఆయన నియమించిన త్రోవలో నువ్వు నడవాలి. ఆ త్రోవలో వెళ్ళినప్పుడే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన లేదా ఆయన సిద్ధపరిచిన ఆ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. అది కేవలం నేను నిత్యరాజ్యం గురించి మాత్రమే మాట్లాడడం లేదు, కానీ నీ గమ్యాన్ని ఈ లోకంలో నువ్వు చేరుకోవాలంటే, నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేవుడు నియమించిన త్రోవ, ఆయన చిత్తము, ఆయన ఏర్పాటు చేసిన మార్గములో నువ్వు ప్రయాణం చేయాలి. అక్కడ వాడబడిన పదం నాకు చాలా ఇష్టం. చక్కని త్రోవ అనే మాట అక్కడ రాయబడింది. చక్కని త్రోవ. యేసుక్రీస్తు ప్రభు మతము అని చాలామంది అనుకుంటారు, కానీ బైబిల్ ఎప్పుడూ కూడా యేసు ప్రభు మతం అని చెప్పలేదు. ఆయన మార్గమై ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి నేను మార్గమును, సత్యమును, జీవమును నీ యేసు ప్రభు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ఆయన. ఆ మాటలు ఇంక సందేహం లేదు, అనుమానం లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పడం ద్వారా ఈ భూమి మీద సకల జనుల్లో, సకల లోకముల్లో ఉన్న ప్రతి మనిషి అడుగుతున్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని యేసు ప్రభు ఇచ్చారు. అంత బోల్డ్గా, అంత స్పష్టంగా ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేదు. యేసు ప్రభు మాత్రమే చెప్పారు, ఐఎమ్ ద వే. పరలోక రాజ్యము చేరుకున్నట్లుగా మార్గము నేనే అని యేసు ప్రభు చాలా క్లియర్గా సెలవిచ్చారు. త్రోవలో నడవకపోతే ఏం జరుగుద్ది అని ప్రశ్నించుకుంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో ఇలా అంటాడు, కొందరు త్రోవ తొలగి సాతానును వెంబడించిన వారైరి అన్నాడు. ఆ మాట జాగ్రత్తగా పరిశీలనగా మీరు గమనించాలి. త్రోవ తొలగిపోతే, దేవుని త్రోవలో నడవకపోతే ఒక మనిషి ఎవరిని వెంబడిస్తున్నాడట? సాతానును వెంబడిస్తున్నాడు. సాతానును వెంబడించే వాళ్ళందరూ కూడా నిత్య నరకంలో ఉండాల్సిందే. ఎందుకంటే వాడి గమ్యం అదే కాబట్టి, వాడు ఉండే స్థలం అదే కాబట్టి సాతాను వెంబడించే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. అందులో సందేహమే ఉంది. త్రోవలో నడవకపోతే సాతానును వెంబడించే ఆ భయంకరమైన పరిస్థితిలో మనిషి ఉంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని త్రోవలో నడుస్తున్నావా? లేదా దేవుని త్రోవను తృణీకరిస్తున్నావా? దేవుడు నిన్ను నడిపించాలని కోరుతున్నాడు ఆయన. ఈరోజు వాగ్దానం ఇదే. ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఆయన చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు. ఒకవేళ ఇంతవరకు నువ్వు త్రోవ తొలగి సాతాన్ని వెంబడించే వ్యక్తిగా, లోకాన్ని వెంబడించే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు ప్రభు నిన్ను త్రోవలోకి తీసుకురావాలని కోరుతున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం చదివితే అక్కడ
బర్తిమయి అనే గుడ్డి భిక్షకుడు ఎరుకోలో ఉన్నాడు. బైబిల్లో అతని గురించిన వివరణ మనం చూస్తే బైబిల్ ఏమి సెలవిస్తుందో తెలుసా? బర్తిమయి త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. అతని లక్షణం ఏంటో తెలుసా? త్రోవ ప్రక్కన ఉన్నాడు కాబట్టే దరిద్రత అతని జీవితంలో ఉంది, గుడ్డితనం అతని జీవితంలో ఉంది. ఆధ్యాత్మికంగా ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, త్రోవలో ఉన్నవారు ఆత్మీయంగా భాగ్యవంతులు, త్రోవలో ఉన్నవారు కన్నులు తెరవబడిన వారు, త్రోవ ప్రక్కనుండి వారంటే ఆధ్యాత్మిక అంధత్వం, దారిద్ర్యం కలిగిన వారు. ఇప్పుడు యేసు ప్రభు బర్తిమయిని ఆ అంధత్వం నుండి విడుదల చేసిన తర్వాత త్రోవలో తీసుకొచ్చాడు ఆయన. యేసు ప్రభు పని అదే, నిన్ను నన్ను సరైన త్రోవలో నడిపించాలని. ఒకవేళ ఎంతవరకు ఎవరెవరో ఏదో చెప్పారని లోక సంబంధ వ్యక్తులు, లోక సంబంధ సిద్ధాంతాలు, లోక సంబంధమైన ఫిలాసఫీలు పట్టుకుని దేవుని త్రోవ నుండి ప్రక్కకు తొలగిపోయావేమో, బర్తిమయి వలె ఆధ్యాత్మికంగా దారిద్ర్యాన్ని, అంధత్వాన్ని అనుభవిస్తున్నావేమో, యేసు ప్రభు ప్రేమతో పిలుస్తున్నారు, నువ్వు రా. ఆయన నడిపించే దేవుడు. ఆయన శాంతికరమైన జలముల యొద్దకు నేను నడిపిస్తాడు, నీటి బుగ్గల యొద్దకు నేను నడిపించడం ద్వారా ఆధ్యాత్మికంగా తృప్తినిస్తాడు ఆయన. అత్యంత తీవ్రమైన దాహంతో సతమతమవుతున్న సమరయ స్త్రీని త్రోవలో తీసుకొచ్చిన తర్వాత ఆమె అనేక మందికి ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు నిన్ను నన్ను నడిపించే దేవుడు ఆయన. అందును బట్టి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతిస్తూ చక్కని త్రోవలో మనం నడవడానికి నిర్ణయం తీసుకుందాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. చక్కని త్రోవలో మమ్మల్ని నడిపించే దేవుడు నాయన. నివాసపురం చేరుకోవాలని ఆశిస్తున్నావు. మాకు గమ్యాన్ని ఇచ్చావు, ఒక గురినిచ్చావు. నీతో మేము సదాకాలం ఉండాలని, నిత్య రాజ్యంలో నీతో ఉండాలనే ఆ సంకల్పాన్ని మాకు బయలుపరిచావు సువార్త ద్వారా. ప్రభువా, ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ వైపు చూస్తున్నారో, చక్కని త్రోవలో నడవడానికి ఇష్టపడుతున్నారో, భర్తిమైన త్రోవలో తీసుకొచ్చావు, సమరయ స్త్రీని త్రోవలో తీసుకొచ్చావు. ప్రభువా, ఎంతమంది అయితే త్రోవ తప్పి సాతాను వెంబడించి వరకు ఉన్నారో వారందరూ మీరు కనికరించండి, నీ వైపు ఆకర్షించండి, అద్భుతాలు చేయండి. స్వస్థత లేని వారు స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.